విద్యా వ్యవస్థకి నాస్తికత్వం యొక్క ఆవశ్యకత ఏమిటి? నాస్తికత్వం అంటే ఏంటి? ప్రశ్నించే తత్వం. విద్య అంటే కూడా ఏంటి? ప్రశ్నించడమే. మనందరూ తెలుసు, ప్రశ్నించేవాడు జ్ఞానేతడు, ఆచరించేవాడు అజ్ఞానేతడు. సో నాస్తికుడువా ఆస్తికుడువా కాదు, ఫస్ట్ విద్యార్థికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రశ్నించే తత్వం. ఆ ప్రశ్నించే తత్వాన్ని ఎవరు అలవర్చుకుంటే వాడు నాస్తికుడే. అది స్పెషల్గా డెఫినేషన్ అవసరం లేదు. అసలు మన జీవన విధానంలోనే నాస్తికత్వం ఉంది. కాకపోతే ఏమైందంటే ఆ ప్రశ్నించేటువంటి తత్వాన్ని మెల్లమెల్లగా నమ్మకాలు డామినేట్ చేయడం వల్ల అది మర్చిపోతాను సమాజం. అందుకని చెప్పేసి మళ్ళీ నాస్తికులు అనేవాళ్ళు వాటిని గుర్తు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా గుర్తు చేసే క్రమంలో నాస్తికులు ప్రభావం చూపించడం వల్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ ప్రశ్నించే తత్వము, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం వల్ల ఇంకా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థకి మనము రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అసలు ప్రశ్నించే తత్వమే లేకపోతే విద్యా వ్యవస్థకి అర్థమే లేదు. ఎప్పుడైతే ఈ ప్రశ్నించడం మర్చిపోతామో సమాజం, దాంట్లో అన్నిట్లో మనకి ఒక అంధకారం అలుముకుంటుంది, మూఢనమ్మకాలు పెరుగుతాయి. తద్వారా సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆ మూఢనమ్మకాలు ఒత్తటే వాళ్ళు ఉండడం వల్ల రేపటి రోజు వాళ్ళు ఒక పాలసీ మేకింగ్కి వస్తే వాళ్ళ పాలసీ మేకింగ్లు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో సమాజం నష్టపోతుంది. దీర్ఘకాలికంగా చూసుకుంటే చాలా నష్టపోతుంది. నాస్తికత్వం వల్ల ప్రజలకి లాభం ఏమిటి? నాస్తికత్వం వల్ల ప్రజలకి చాలా లాభాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే వాళ్ళు ఒక నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటారు. నెంబర్ 2, వాళ్ళకి ప్రశ్నించే తత్వం ఉంటుంది కాబట్టి గుడ్డిగా ఏది నమ్మరు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో అబద్ధం అనే దానికి చాలా దూరంగా ఉంటారు. అపోహలకు, అబద్ధాలకు, మూఢనమ్మకాలకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళ ప్రయాణం సత్యం వైపుకు ఉంటుంది.